BYD రీసెంట్గా వాళ్ళ న్యూలీ లాంచ్డ్ కార్ మీద ఒక 210 ట్రీని పడేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పడేసింది. అయినా కార్కి ఏమీ కాల, హ్యాపీగా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దిస్ ఈస్ వేర్ వాల్వో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే ద సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అని. వాల్వో ఎందుకంటారు తెలుసా? వాళ్ళు దే డెమాన్స్ట్రేటెడ్. యాక్చువల్లీ మనం అన్నోన్ సెగ్మెంట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన స్టేట్మెంట్స్, మన బ్రాండ్ మనం చేసేటప్పుడు జనాలు దాన్ని క్వశ్చన్ చేస్తారు, అవునా నిజమా అని. కానీ మనం ఎప్పుడైతే దానికి ప్రూఫ్ చూపిస్తామో ఇదిగో నాకు చేస్తుందని, జనాలు అది యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఇస్ వేర్ మనం అన్నోన్గా ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ చేయడం కంటే డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది BYD ప్రూవ్ చేసింది. యాక్చువల్గా మనం కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు జనరల్గా మనం స్టేట్మెంట్స్ పాస్ చేసాం కంటే మన ప్రొడక్ట్ యొక్క కేపబిలిటీ ఒక ప్రూఫ్ లాగా, డెమాన్స్ట్రేషన్ లాగా చూపించడం వల్ల మార్కెట్ దాన్ని యాక్సెప్టెన్స్ స్టార్ట్ చేస్తుంది. అండ్ పైగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది కూడా వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ వేర్ ప్రూఫ్ బేస్డ్ బ్రాండింగ్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బ్రాండ్స్ దట్ ఆర్ యూజింగ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. ఒక లగ్జరీ బ్రాండ్స్ లైక్ మర్సిడీస్, BMW వాళ్ళతో ఒక చైనీస్ ఆటోమేకర్ సర్వైవ్ అవ్వాలి అంటే కనుక దే హ్యావ్ టు డెఫినెట్లీ స్టార్ట్ డూయింగ్ దిస్. నిజంగా నీ ప్రోడక్ట్లో దమ్ము ఉంది అంటే కనుక మాటల్లో చెప్పడం కాదు, అదేంటో కూడా చేసి చూపిస్తేనే జనాలు నమ్మడం స్టార్ట్ చేస్తారు.